మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ రాజధాని ఢిల్లీలో మాత్రం ఎండలతో మండిపోతోంది. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాల్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల తీవ్రతకు ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 5గురు మృతి చెందారు. 17 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 12 మందికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో డేంజర్ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 72 గంటల్లో ఢిల్లీ, నోయిడాల్లో వడదెబ్బకు 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5గురు, నోయిడాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు రాజస్థాన్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. హస్తినతో పాటు యూపీ, హర్యానాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీహార్లో ఒక్క రోజులోనే 22 మంది మృతి చెందారు. ఇప్పటికే ఢిల్లీలో ఎండల ధాటికి భూగర్భ జలాలు ఎండుకుంటున్నాయి. తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. నీటి కోసం యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క ట్యాంకర్ వస్తే వందలాది మంది నీటి కోసం కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఢిల్లీలో 52 డిగ్రీలకు ఎండలు చేరుకున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఢిల్లీలో ఎండల దెబ్బకి 5గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 17 మంది అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. అసలు అక్కడ చూస్తే నీటి ఎద్దడి విపరీతంగా కనిపిస్తోంది. నీటి యుద్ధాలే జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఇవ్వండి. ఈరోజు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదు కావడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కువగా ఉండే విధంగా కూడా నమోదు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత కొంతవరకు ఒక రకంగా ఉన్నా కానీ మరి ఇప్పుడైతే దేశ రాజధాని ఢిల్లీలో 52 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ కూడా ప్రతి ఒక్కరిను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక ఢిల్లీ ప్రాంతంలో హై లెవెల్ ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే బోళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. అలానే బెంగళూరు లాంటి ప్రాంతంలో త్రాగునీటి సమస్య ఏదో ఉందో అది కూడా విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఢిల్లీకి సంబంధించి వాతావరణం ఏదైతే ఉష్ణోగ్రతల విషయాల్లో చూస్తున్నట్లయితే కనుక ఉష్ణోగ్రతలు గత వారం రోజుల నుంచి ఏకదాటిగా విపరీతంగా కురుస్తున్న పరిస్థితి కనుక కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కొంత ఎండదాడికి తట్టుకోలేకుండా ఇబ్బందులు పడుతున్న పచ్చిపు, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా అందుబాటులో వచ్చుకునే ప్రయాణం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే కనుక వాతావరణ మార్పుల కారణంగా ఇలా జరుగుతుంటో కూడా చెబుతున్నారు. అలానే నైరుతి ఋతుపవనాలు అయితే అసలు ఎక్కడున్నాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఎదురులేని కూడా అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఋతుపవనాలు ఉండే పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశాలు కానీ ఈ రోజు ఏదైతే మంత్రుల పనులు కానీ ఇవన్నీ కూడా ఒక వ్యవసాయదారుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కానీ బయటికి ఇది కాదు. అలానే చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ వాతావరణము ఒక్కసారిగా వేడి ఎక్కువగా ఉండటంతో స్థానిక అంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనుక ఉంది. అంటే ఇటు చూసుకుంటే బీహార్ లో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక్క రోజులో 22 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఢిల్లీ, బీహార్ ఈ రాష్ట్రాల్లో చూసినట్లయితే కనుక గతం కంటే హై లెవెల్లో 50 పైన డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో కూడా చనిపోతున్నారు. ఇబ్బంది అయితే అత్యవసరం అయితేనే బయటికి రండి, లేదంటే ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వ అధికారులు కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణంలో మార్పులు జరిగిన సందర్భంగానే ఇటువంటి ఎండ ఎక్కువ జరుగుతుంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అలానే నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయి అంటున్నారు కానీ అవి కేరళలోనే అయితే కనుక కనపడుతుంది. అంటే గతం కంటే కనుక ముందుగా రావాల్సినటువంటి వర్షాలు లేకపోవడం మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.